ఈరోజు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు రాబోతున్న సంవత్సరాలు ఎంతమంది భ్రష్టులు అవుతారో తెలియదు. ఎందుకంటే గత కాలంలో విశ్వాసులుగా ఉన్నవాళ్ళు ఈరోజు అదే దురాత్మ పీడితులై విశ్వాస భ్రష్టులై చిన్న చిన్న కారణాలు, పరిచారకుడు బాగలేడు, పరిచారకురాలు బాగలేదు, విశ్వాసి బాగలేడు, పాస్టర్ అమ్మ బాగలేదు, పాస్టర్ అయ్య బాగలేడని పనికి మాలిన కుంటి సాకులు ఎత్తుక్కొని యేసును విసర్జించారు. యేసు ముఖ్యమా, ఈ మనుషులు ముఖ్యమా? స్టార్టింగ్లో మనుషుల్ని ఆధారం చేసుకొని వస్తావు. సరే, బైబిల్ దగ్గరికి వచ్చావు, కొన్ని సంవత్సరాలు బైబిల్ని చదివానన్నావు, దేవుని భక్తి చేశానన్నావు, భక్తి 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 భక్తుడన్నావు, భక్తురాలనన్నావు, ముసుగులు వేసుకొని ప్రార్థనలు చేశావు, అందరికీ దేవుడి గురించి చెప్పినట్టే నటించావు, చేశావు. ఎట్ట వదిలిపెట్టి వెళ్ళబుద్ధి అయింది నీకు దేవుణ్ణి? ఒకప్పుడు యేసు ప్రభులు ఏ తప్పు కనపడలేదంటే ఇప్పుడు అంటే యేసు ప్రభులు అన్ని తప్పులే కనపడుతున్నాయి అంట. ఒకప్పుడు యేసు ప్రభు దేవుళ్ళ కనపడ్డాడంటే ఇప్పుడు యేసు ప్రభు అసలు దేవుళ్ళ లేడంట, అసలు అన్ని తప్పులేనంట. భ్రష్టురాళ్ళు అయిపోయారు, భ్రష్టులైపోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. చూస్తానే ఒక తల్లి చెబుతుంది, చాలా సంవత్సరాలైందండి నేను యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టి, ఇప్పుడు వదిలేశానండి యేసు ప్రభుని. అంటే చాలా సంవత్సరాలు అయింది కానీ సత్యం తెలుసుకోలేదు, దేవుని సత్య మార్గంలో స్థిరంగా నిలిచి నడిచేటువంటి ఆ సామర్థ్యాన్ని పొందలేదు. ఎందుకంటే అంతరంగంలో ముందే మెతక బుద్ధి ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతమంది మెతకోళ్ళు ఉన్నారో, ఎంతమంది భవిష్యత్తులో తేడా పడబోతున్నారో ముందే జాగ్రత్త పడాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా. జీవము గల దేవుని విడిచిపోవునట్టు దుష్ట హృదయం మీలో ఏదన్నా ఉంటదేమో, చేదైన వేరు ఏదన్నా మొలిచి మీ విశ్వాసాన్ని మిమ్మల్ని కలవరపరిచిదేమో, జాగ్రత్త. ఊపిరైనా వదలాలి కానీ నా యేసును వదలకూడదనే స్థిర తీర్మానం ఉండాలి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు రాబోతున్నాయి, వచ్చినాయి ఆల్రెడీ. మనుషులు అనురాగరహితులు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలు, డబ్బు పిచ్చోళ్ళు, బింకములాడువారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అహంకారులు, గర్వహృదయులు, దూషకులు, తిట్టుబోతులు, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులను లోబడినోళ్ళు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, తల్లిదండ్రులను మోసం చేసేవాళ్ళు, తల్లిదండ్రుల వంచన చేసేవాళ్ళు, తల్లిదండ్రులు రోడ్ల పాలు చేసేవాళ్ళు, తల్లిదండ్రులను స్టేషన్ల పాలు చేసేవాళ్ళు, తల్లిదండ్రులను జైల్లో వేయించేవాళ్ళు, తల్లిదండ్రుల మీద కేసులు పెట్టేవాళ్ళు, కృతజ్ఞత లేనివారు, మేలు పొందుతారు కానీ విషం కక్కుతారు, తినింటి మోసాలు లెక్క పెడతారు, నమ్మకంగా మన ఇంట్లోనే ఉంటారు, మనం పెట్టింది తింటారు, మనం చెప్పినట్టు విన్నట్టుగానే షో చేస్తారు, చివరికి నమ్మకంగా నిలువునా తీసుకెళ్ళి మనల్ని నలుగురిలో అప్పచెప్తారు. కృతజ్ఞత హీనులు. మనం పెట్టిందే తింటారు కానీ మన గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడరు. మనం పెట్టిందే తింటారు, మనతోనే ఉంటారు కానీ మన గురించి ద్వేషించడం, విషం కక్కటం అనే ప్రక్రియను మానుకోరు, మళ్ళా నటిస్తారు. కృతజ్ఞత హీనత, బుద్ధిహీనత. అపవిత్రులు, అనురాగరహితులు. అనురాగం వాడు పొందుకోవటమే కానీ ఎదుటోడికి చూపడం. అతిద్వేషులు, అపవిత్రత, పరిశుద్ధతను వదిలేస్తారు. అతిద్వేషులు, బాగా ద్వేషం పెరిగిపోద్ది. అపవాదకులు, చెయ్యని నేరాలను అవతల వాళ్ళ మీద మోపుతూ ఉంటారు. ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద కొండాలు చెప్పటం, సాడీలు చెప్పటం, ఈయనట్ట చేశాడు, ఆమె అట్ట చేసింది, ఏమో చూడు, ఆమె చూడు. అపవాదులు. అపవాది అంతా కూడా ఇతరుల మీద ఆరోపణ చేయటమే కదా, వాళ్ళ మీద వీళ్ళ మీద నెగిటివ్గా ఇతరులతో మాట్లాడటం కదా. ఇది చండాలపు మనసు. ఒక వ్యక్తిలో ఏదన్నా లోపం కనపడితే డైరెక్ట్గా ఆ వ్యక్తికే వెళ్ళి చెప్పి ప్రేమతో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆ వ్యక్తిని గురించి మళ్ళీ రెండో వ్యక్తి దగ్గర మాట్లాడటం అనేది నా దృష్టిలో ఒక దరిద్రమైన, అసహ్యమైన లక్షణం. మళ్ళీ చెబుతానా, అపవాదులు మోపే తత్వం. ఒక వ్యక్తి గురించి నీకు వ్యతిరేకత ఉన్నప్పుడు, ఆ వ్యక్తి నీకు అభ్యంతర కారణంగా ఉన్నప్పుడు
ఆ వ్యక్తి చర్యలలో ఏదైనా లోపం ఉన్నప్పుడు చెప్పే మనసు నీకుంటే ఎవరో వేరే వాడికి వేరే ఆమెకి చెప్పడం, డైరెక్ట్గా ఆ వ్యక్తికి వెళ్ళి చెప్పాలి. ఇది నీతి పద్ధతి. వాళ్ళు అసహించుకొని తిరస్కరించని, ప్రేమతో నవ్వుతూ నచ్చజెప్పో. కానీ ఆ వ్యక్తి గురించి వేరే వ్యక్తికి చెప్పి ఆ వ్యక్తి చేత ద్వేషింపబడేటట్టుగా, అది మంచి తత్వం కాదు. అది శరీర సంబంధమైన క్రియలలో ఒకటి. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ మనసు కలిగిన వారిని దేవుడు అభ్యంతరపడతాడు. సరి చేసుకుందాం. అపవాదకులు ఎదుటి వాళ్ళని నిరంతరం వెతుకుతా పైకి భక్తి గల వారి వలె ఉండి పైకి పెద్ద భక్తుల్లాగా ఫోజిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారినయ్యుందురు. భక్తి గురించి, దేవుని శక్తి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దేవుని యందలి విశ్వాసం ఉంచని వారు, ఆ భక్తిని ఆశ్రయించని వారు, ఆ శక్తిని ఆశ్రయించని వారు, ఇట్లాంటి సరుకంతా తయారైద్ది అంత్య దినాల్లో. కొంపదీసి మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి అని ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ. అయ్యలారా అమ్మలారా మీకు వందనాలు. శుక్రవారం ఉపవాస కూటంలో బోల్డంత ఆశతో వచ్చి ఉంటారు, తిండి మానుకొని. దేవుని ఆశీర్వాదాలు మనందరికీను, మనకు కాక ఇంకెవరికి. కానీ అవన్నిటినీ స్వతంత్రించుకోవటానికి సమస్యల లిస్టు తీసుకొచ్చి పెడతావు దేవుని ముందు. కాదని నేను అనను. చెప్పు, నువ్వు అప్పుల గురించి చెబుతావో, నొప్పుల గురించి చెబుతావో, కేసు గురించి చెబుతావో, ఉద్యోగం గురించి చెబుతావో, వ్యాపారం చెబుతావో, పొలం చెబుతావో, లేకపోతే కుటుంబంలో విడిపోయిన ఆ కుటుంబాన్ని గురించి చెబుతావో, పరిస్థితులు ఏం చెబుతావో, రోగం గురించి చెబుతావో, జబ్బు గురించి చెబుతావో చెప్పు. అయితే ఒక్కటి, ఇవన్నీ చెప్పే ముందు దేవుని ఎదుట నీ నడతని సరి చేసుకో.